ఈరోజు మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ గురించి అడగడంలో తప్పులేదు. అదే మాదిరిగా ఈరోజు వచ్చిన ఇష్యూస్ కూడా అనలైజ్ చేసుకోవడంలో కూడా తప్పులేదు. ప్రజల్లో కూడా ఇంకా రాష్ట్రానికి న్యాయం జరగాలి అనే ప్రగాఢమైనటువంటి కోరిక కూడా ఉంది. దాంట్లో కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రజలు నష్టపోయాం. 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడి కట్టుబట్టలతో వచ్చాం. నేను అప్పుడు కూడా చెప్పాను, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. అది తీర్చుకుంటూ మనం కష్టపడే పరిస్థితి. ఇప్పుడు కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి అన్ని విధాలు ఆదుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. దాంట్లో ఏమాత్రం కూడా ఇది కాదు. కానీ కొంతమంది ఎవరైతే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవన్నీ రాజకీయంగా ఇది ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి సిన్సియారిటీ ఉంటే ఇవి మాట్లాడే వ్యక్తులు రాజధానికి ఎందుకు అడ్డం పడ్డారండి? స్విచ్ ఛాలెంజ్కి పట్టిసీమకి ఎందుకు అడ్డం పడ్డారు? ఎవ్రీ ప్రాజెక్ట్కి అడ్డం పడుతున్నారు. ఒక పక్క కేంద్రం ఇవ్వలేదని బ్లేమ్ చేస్తూనే మీరు ఎంతవరకు సహకరించారు రాష్ట్ర అభివృద్ధి కోసం? ఎప్పుడూ సహకరించలేదు. ఎప్పుడు చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడారు. ఈరోజు అనౌన్స్ చేసిన తర్వాత చూసిన తర్వాత వారు ఎట్ రెస్పాండ్ అవుతారు, వారిని కూడా చూద్దాం. నాకు ఇవి సాధించడం కోసం ఎవరు సహకరించారో నేను అభినందిస్తాను. అదే సమయంలో ఈరోజు వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. సామాన్లు జాగ్రత్తగా సర్దుకొని ఎవరో జాగ్రత్తగా ఉండాలి.